ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామన మీ అందరికీ వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుడు నమ్మదగినవాడు. ఏంటండి? నమ్మదగినవాడు, మంచి దేవుడు మన దేవుడు. మరి నాకు నచ్చని విషయం ఏంటంటే మనుషులతో ఆయన్ని మనము పోల్చలేము. ఏ రాజుతో, ఏ అధిపతితో మనము ఆయన్ని పోల్చలేము. ఎందుకంటే రాజులైనా, మనుషులైనా, అధికారులైనా, అధిపతులైనా వాళ్ళందరూ నరమాత్రులే కదా, మనుషులే కదండి. వాళ్ళకు చావు ఉంది, మరణం ఉంది. కానీ దేవుడికి మరణము, చావు లేదు. ఆల్ఫా ఓమేగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారు, బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈరోజు ఏ వారం అండి? శుక్రవారం కదా. మరి ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని మనము చదువుకుందాం. నాతో పాటు మీరు ఒకవేళ ఖాళీగా ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి. 107వ కీర్తన 15వ చరణాన్ని చదువుదాం. 107:15 అండి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. నేనైతే ఆమేన్ అన్నాను. మీరు అన్నవారి నోరు బంగారంగాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు. రండి, మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము 7 నుండి నేను చదువుతానండి. 3:7 నుండి చూడండి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని, ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఏంటండి యెరూషలేము నుండి, ఇంకేంటి ఇక్కడ ఏం రాయబడింది? ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతం నుండి ఆయన యుద్ధకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులుగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉండవలనని తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకున్న వలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేసిరి. 11 వరకు అండి. 7 నుండి 11 వరకు మాత్రమే. చూడండి, మన వాక్యం ఏంటండి? 107వ కీర్తన ఎంతండి? 15. ఏముంది అక్కడ? 107వ కీర్తన 15 ఏముంది? ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించువాడు అని కదా. ఆశ్చర్యకార్యములు జరిగించువాడని ఆయన కృప ఏంటండి? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యము బట్టి, నరులకు చేయు ఆశ్చర్యకార్యం. నరులకు అంటే మనకి ఆయన ఏం చేయబోతున్నాడు? ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయబోతున్నాడు. ఇక్కడ చూడండి, అద్భుతాలు చేస్తున్నాడన్న సంగతి విని, మరి యేసుబాబు అద్భుతాలు చేస్తున్నాడన్న సంగతి విని ఏ ప్రాంతంలో వచ్చారంటే ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇమామయ ఏంటండి ఇదుమాయా నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేటి ప్రాంతాల నుండి ఆయన యుద్ధకు గుంపులుగా వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఏంటంటే ఈయన ఆశ్చర్యకార్యాలు, యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని విని ఆయన యుద్ధకు వచ్చారు. నిజమే, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతాలు చేయవాడు. ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు తెలుసు కదండి, సండే స్కూల్ స్టోరీ ఇదంతా. ఏం చేశాడు?
ఆశ్చర్యమా అద్భుతమా కదండి? ఆశ్చర్యం అద్భుతం కదా. వేల మందికి మరి పెట్టాలంటే హోటల్ కూడా సరిపోదు, పెట్టాలంటే బావర్చి కూడా సరిపోదు కదండి. మరి ఏం చేశాడు? జస్ట్ ఆకాశం పెట్టి 5 రొట్టెలు 2 చేపలను ఏం చేసి ఆశీర్వదించి పంచిపెట్టాడు. మరి ఇది ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? ఏంటంటే కుంటివాడు నడిచాడు, గుడ్డివాడిని చూపు పొందారు. దురాత్మల చేత ఏంటండి, అపవిత్రాత్మల చేత అపవిత్రాత్మ పీడితులు వారికి విడుదల కలిగిన ఆశ్చర్య అద్భుతాలు కాదండి. కాబట్టి ప్రియమంటి వాళ్ళారా, ఉదయకాల మీ జీవితంలో కూడా ఏమైనా మీ ఇంట్లో ఎవరైనా రోగులు ఉన్నారా? ఎవరైనా దురాత్మల చేత ఏంటండి, కొందరు మాట వినరు, భయంకరమైన దురాత్మలు వారిలో ఉంటాయి, అస్సలు వినరు. పిల్లలు, భార్య కానీ భర్త కానీ వారిలో అస్సలు ఏ మాట వినరు, లోబడరు, దురాత్మల కార్యాలు. ఇవన్నీ దురాత్మ పీడితులు వీళ్ళందరూ. అలాంటి వారిని దేవుడు విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన అనేకులు ఆయన అద్భుతాలు చేస్తున్నాడండి. అనేక ప్రాంతాల నుండి, 100 మైళ్ళ నుండి అంటే 10 మైళ్ళ నుండి, 100 మైళ్ళ నుండి, 100 కిలోమీటర్ల నుండి వారు వచ్చి మేలు పొందుకున్నారు. ఉదయకాల సమయంలో నీవు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కాబట్టి నీ జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ నీ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకుని నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడు అని ప్రజలందరూ విని తెలుసుకొని పొలవమని వచ్చేసారు. చాలా ప్రాంతాలలో వచ్చారు. ప్రభువా, వారిని చూసి కనికరపడి అద్భుతాలు చేశావు, స్వస్థపరిచావు, విడిపించినందుకు వందనాలు. ఈ వాక్యం ప్రతి బిడ్డకు ఏ కట్లలో, ఏ బంధకాల్లో మరి ఎలాంటి అపవిత్రాత్మ దయ్యపు కట్లలో ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి యేసునామమున విడుదల కలిగించండి, కార్యాలు జరిగించి అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.